6 గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ 6 గ్యారెంటీలు కావాలంటే కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. ఇవాళ నుంచి ఫామ్ను కూడా రిలీజ్ చేశారు. ఏంటి 6 గ్యారెంటీలు? అవి ఉంటేనే రాబోయేటువంటి రోజుల్లో పథకాలు అమలు అవుతాయా? అసలు కాంగ్రెస్ పార్టీ ఎలా భవిష్యత్తులో ఉండబోతుంది అనే దాని మీద మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధి భావనారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే రావు గారు. నమస్తే. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్టకేలకు చాలా హ్యాపీ, అందరికీ సంబరాలు కూడా చేసుకున్నారు, ఇంక్లూడింగ్ ప్రభుత్వ అధికారులు. అందరికీ ఫ్రీడమ్ వచ్చింది అన్న ఫీల్ అయ్యారు అలా. సో ఇప్పుడు 6 గ్యారెంటీలు అనేదాన్ని మీరు చెప్పారు కదా, వాటిని బేస్ చేసుకొని నమ్మి వచ్చారనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. 6 గ్యారెంటీలకి మీరు కండిషన్స్ పెట్టారు. వైట్ కార్డ్ అనే కండిషన్, వైట్ కార్డు ఉంటేనే ఇవన్నీ అట్లానే ఏం లేదు. అయితే ఏమైంది, ముందుగా ఇంకొక క్లారిఫికేషన్ చిన్నది. అవి నమ్మి రాలేదు జనాలు మా వైపు. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను అవన్నిటిని కూడా నిరసిస్తూ, ప్లస్ అలాగే అవి జనాలకు తీసుకుపోగలిగినాం. వాళ్ళు చేసిన తప్పులని మేము వస్తే ఏం చేస్తాం, మంచి పాలన అందించే దిశగా మేమేం చేస్తాం అనేది అది కూడా చెప్పగలిగినాం. ఒకలాంటి హోప్ క్రియేట్ చేయగలిగినాం జనాలలో. సో ఆ రెండు కలిపి ఇలా కాంగ్రెస్ పార్టీకి జనాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఇందులో భాగమైన మీ అందరికీ కూడా, ప్రజా సంఘాలకు, పౌర సంఘాలకు అందరికీ కూడా ధన్యవాదాలు. రావు గారు అడుగుతున్నట్టుగా అట్లేం లేదు. ఇవాళ నుంచే ప్రజాపాలన అది స్టార్ట్ చేస్తున్నాము. ప్రకటించిన 6 గ్యారంటీల్లో 2 అయితే 6 అని కాదు 13 ఉంటాయి టోటల్గా. 6లో మీకు మళ్ళీ వితిన్ దాట్ కూడా మిగతాయి కూడా ఉంటాయి. ఇంకా స్కీమ్స్ చాలా ఉన్నాయి అందులోనే. ఆ 6లో అయితే ప్రధానంగా మహాలక్ష్మి కింద ఈ ఉచిత బస్ ప్రయాణం ఒకటి, ఆరోగ్యశ్రీ 2 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం ఒకటి, అవి ఆల్రెడీ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఇంకా పోతే ఇవాళ గ్రామాలకు పోయి అప్లికేషన్ తీసుకునే ప్రాసెస్ వల్ల గతంలో ఉన్న పెన్షనర్స్ అట్లనే ఉంటారు. తర్వాత వాళ్ళకు వచ్చేటి ఇప్పుడు ఉంటాయి. కొత్తగా తీసుకునే వాళ్ళ కోసం ఇవ్వాలి ఇదనమాట. ఎందుకంటే ఈ ఒక విధ్వంసం, గత పాలకులు ఏం చేసిండ్రు, ఒక 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. అది వైటా పింకా ఏదో ఒకటి కార్డు, కానీ అది ఏది ఇవ్వలేదు. అర్హులందరినీ అట్లా పెండింగ్లో పెట్టిండ్రు. అది లేక చాలా మందికి వైద్య సేవల దగ్గర అక్కడిక్కడ చాలా 10 లక్షలు అండి పెండింగ్లో ఉన్నాయి. 10 లక్షలు, మోర్ దాన్ 10 lakhs. అంటే పెరిగింది జనాభా. 3 కోట్ల ఉద్యమం అప్పుడు 3 కోట్లు అనుకున్నాం, ఇప్పుడు 4 కోట్ల జనాభా. తెలంగాణ 4 దాటిపోయింది. పేదరికం అనే కాదు, జనాభా పెరిగింది. తద్వారా పేదరికం కూడా, ఇప్పుడు పేదవాళ్ళ ఇళ్లలో కూడా పుడతారు కదా పిల్లలు. ఇప్పుడు క్లారిటీ ఏంటంటే వైట్ కార్డ్ తోటి సంబంధం లేకుండా ఇవన్నీ అమలు చేస్తారు. ఇవన్నీ అంటే సంబంధం ఉండదు వైట్ కార్డ్ తో. మొత్తం మీద ఇవాళ ప్రక్రియ స్టార్ట్ అయింది. దాంట్లో ఎంతమంది అర్హులు వస్తారు, ఏంది అసలు, అందులో ఎంతమందికి వైట్ కార్డ్స్ ఉన్నాయి, ఎంతమంది పింక్ కార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వైట్ కార్డ్స్ ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా చూసుకొని కార్డ్ అనేది ఉంటే మాత్రం, అది పింకా వైటా కార్డా అది ఇంకా క్లారిటీ రాలేదు. సో అది ఉంటే మాత్రం, అంటే ఆ ఇంట్లో ఇంకో లబ్ధి ఉండకూడదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, సపోజ్ కొంచెం అయితే ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఒక బీడీ పెన్షనర్ ఉంటుంది, తను డిసైడ్ చేసుకోవాలి 3,000 ఇప్పుడు వాళ్ళకి. సో ఇంట్లో ఇప్పుడు 2,500 మనం ప్రకటించింది మహిళకు. సో ఒకటే మహిళకు 2 పెన్షన్లు ఇవ్వలేము కదా. సో షీ హ్యాస్ టు చూజ్. అయితే బీడీలో అట్లా కంటిన్యూ చేసుకుంటారు. సో అది పెన్షనర్స్ అది అది ఇస్తాం. ఆల్రెడీ ఉన్న పెన్షనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు 2,000 నుంచి 4,000 చేస్తామని చెప్పినాం. అది కంటిన్యూ అవుతుంది. సో అట్లా అదొకటి. తర్వాత ఈ విద్యా భరోసా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి వరుస పెట్టి, 1 by 1 తీసుకెళ్ళటానికి. మీ దగ్గర, మా దగ్గర ఓటుకొండ ఉంది, లంకి బిందులు ఉన్నాయని చెప్పి మేము వచ్చాము అధికారులకి, బట్ చూస్తే ఖాళీ కుండలు కనపడుతున్నాయి అని అంటున్నారు కదా. మరి అదే దాని గురించి కదా, అంటే దీని బడ్జెట్ అది ఇప్పుడు 2022 నుంచి 23 బడ్జెట్లో 1.65 lakh crores ఉన్నాయి, 3.66 lakh crores ఉండే బడ్జెట్. సో అప్పుడు అదే రైతు బంధు సాధ్యమైంది, వాళ్ళకి అన్ని పెన్షన్లు సాధ్యమైనాయి, ఇవన్నీ కూడా హామీలు ఇచ్చిన వాళ్ళు. మరి ఇప్పుడు 23-24 బడ్జెట్ వచ్చేసి 3.99 lakh crores. సో అప్పుడు సాధ్యమైంది, ఇప్పుడు ఎట్లా సాధ్యం కాదని మేము అంటాం. అది సాధ్యం అవుతుంది. ఓకే, విలేకరులు ఏ టైప్ క్వశ్చన్ అడిగినరో, రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్పిండ్రో కానీ అవన్నీ లెక్కలు వేసుకున్నాక మేము ప్రకటించిన ఈ 6 స్కీమ్లకు కూడా, 6 గ్యారంటీలకు కూడా 52,000 కోట్లు అయితే సరిపోతుందని చెప్పి నిపుణులందరూ కూర్చొని లెక్కలన్నీ వేసిన తర్వాతనే అవి ప్రకటించడం జరిగింది. ఏదైనా సరే హౌ, వాట్, వెన్, వేర్ అనేది క్వశ్చన్ వస్తుంది కదా ఒక స్కీమ్ అనగానే. ఇప్పుడు కర్ణాటకలో ప్రకటించినాము, దానిలో సాధ్యమైంది, చేస్తూనే ఉన్నాము. సో సేమ్ ఇందులో కూడా 2 అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. మిగతాయి రేపటి నుంచి అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత స్క్రూటినీ చేసి అవన్నీ కూడా సిస్టంలోకి తీసుకొని డేటా అంతా. సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రతిపక్షాలకు ఆగుదలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు చేసినట్టుగానే అనుకుంటున్నారు. అంటే గతంలో సమగ్ర సర్వేను పడిపోయి వాళ్ళు చేసిన 200 కోట్లు ఖర్చు పెట్టి ఒకటే రోజు హంగు ఆర్భటంతో ఒకటే రోజు సడన్గా, ఆల్ ఆఫ్ సడన్, వితౌట్ ఎనీథింగ్ అట్లా చేసి డేటా అంతా కలెక్ట్ చేసుకొని ఎవరు మనకు ఓట్లేస్తారో అట్లా తీసుకున్నారు ఆయన తప్ప, ప్రజలకు ఏదో మంచి చేద్దామని మేమేమనుకున్నామంటే, అబ్బా ఇట్లా తీసుకున్నారంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, తర్వాత భూమి లేదు, అందులో వివరాలు ఉంటాయి కదా, భూమి లేని 3 ఎకరాల భూమి ఇస్తాడు,
తర్వాత నిర్బంధ విద్య ఇస్తాడు, ఇవన్నీ వర్తిస్తే ఏమో అనుకున్నాం. కెనడా తరహా అవన్నీ ఇస్తాంబుల్ రోడ్లు అవన్నీ అంటే అవి చెప్పాలి, అది వేరు. మళ్ళీ అది మేనిఫెస్టో ఐటమ్. ఇది సమగ్ర సర్వే అని చేసింది కదా, వీళ్ళు అట్లనే అనుకుంటుండ్రేమో ఒకంత, కానీ జనాలు ఎవరు అట్లా అనుకోవద్దు. నిజంగా కూడా ఇది చాలా ఇదిగా, ఇప్పుడు మనకు మొన్న ప్రజా దర్బార్ అని పెడితే ప్రజావాణిలో 24,000 అప్లికేషన్స్ వచ్చినాయి. దట్ మీన్స్ అంటే ప్రజలు చాలా అన్రెస్ట్తో ఉన్నారు, ఎక్కడ కూడా పరిపాలన జరగలేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ధరణియా లేకపోతే ఇంకోట. సో ఇవన్నీ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు అది ఒక్కటే సాల్వ్ చేయొచ్చు. ఒక అనుమానం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రశ్నిస్తుంది కూడా అదే కేటీఆర్ కానీ కవిత కానీ ఏమంటున్నారంటే, మీరు ఆల్రెడీ డేట్స్ చెప్పారు, పెన్షన్ రైతు బంధు వేసే డేటు, టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డేట్, ఇవన్నీ చెప్పారు ఎలక్షన్ సందర్భంగా. పలానా డేట్లో మేము నేను చెప్తా 1 by 1 ఆ డేట్లు పోయినాయి. చెప్తా నేను అవి ఎట్లా పోయినాయి అంటే, ఇప్పుడు సపోజ్ టీఎస్పీఎస్సీ అన్నారు, ఇట్స్ పెండింగ్ విత్ గవర్నర్ గారు, వాళ్ళు రిజైన్ చేసిండ్రు. సో న్యూ కమిషన్ హ్యాస్ టు కమిషన్. ఇప్పుడు నౌ వన్స్ దే ఆర్ ఆన్ బోర్డ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ చేస్తాం. ఇప్పుడు కంటిన్యూ చేయలేం కదా, వాళ్ళతోనైతే ఎట్లా చేయలేం కదా. సో గతంలో వాళ్ళు చేసిన తప్పు మనం చేయొద్దు, ఎందుకంటే ఆ లీకేజ్లు అవన్నీ వ్యవహారం అందరికీ తెలుసు. సో ఇప్పుడు చాలా పారదర్శకంగా చాలా మంచి ఐఏఎస్ ఆఫీసరా లేకపోతే ఇంకొక చదువుకున్న పెద్ద వ్యక్తినా దానికి మనం వేసుకోవాలి టీఎస్పీఎస్సీ చైర్మన్గా. తర్వాత దానిలో ఉన్న సభ్యులు కూడా అట్లనే ఉంటారు. సో అదంతా చేసిన తర్వాత మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం, ఫిబ్రవరి నుంచి ఉంటుందని. అంటే ఈ లోపే ఇంకా జనవరి ఇంకొక 1 month హ్యాండ్లో ఉంది మనకు, అది చేస్తారు సీఎం గారు. దాని తర్వాత ఇంకా మీరు చెప్తాను రైతు బంధు గురించి చెప్పిండ్రు. ఇప్పుడు యాసంగి నుంచి వానకాలం ఎండాకాలం దాకా వాళ్ళు రైతు బంధు వేసుకుంటూనే పోయినరు. నేను చెప్తా ఒక మాట, ఎందుకంటే డిసెంబర్ 24 తారీఖు పోయినసారి మీరు డేట్ చూసుకోండి, అప్పటి నుంచి స్టార్ట్ అయింది, మార్చ్ ఎండింగ్ వరకు ఇచ్చుకుంటా పోయినరు. ఇప్పుడు మేము 7వ తారీఖున ఎక్కితే మేము 17 వరకే మేము స్టార్ట్ ఎప్పుడో చేస్తూనే ఉంటే పడుతూనే ఉండే. ఇప్పుడు 24 లక్షల వాళ్ళకి లబ్ధిదారులకు అందింది ఇన్ని కోట్లు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు, ఒప్పుకుంటా ఉన్నారు. సో మిగతా వాళ్ళకి వేయడానికి మాకేం ఇబ్బంది ఉంటుంది, విడతల వారికి వేస్తాము. అంటే చాలా అంటే ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా. ఇప్పుడైతే కట్ ఆఫ్ అయితే లేదు, ప్రకటించలేదు అది. కానీ ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారంటే కట్ ఆఫ్ ఉండాలని కోరుకుంటున్నారు. బహుళ జనాభిష్టం మేరకు పరిపాలన అనేది సాగిస్తారు ఎవరైనా, వెనకటి నుంచి అయినా ప్రభువులు ఉన్నా సరే మారువేషంలో పోయి రాజ్యంలో తిరిగి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు రాజ్యం తిరిగింది రాజుగాడ, రాజు రాజ్యం తిరిగి రాజయ్యండు కనుక్కున్నాడు అందరి. అంటే నేను అనేది ఎవరి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి. సో ప్రజల ప్రాబ్లమ్స్ అన్ని 20 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న ఆయనకే తెలుస్తుంది. సో అవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి నిజంగా కూడా అందరి అభీష్టం మేరకు పాలన ఉంటుంది. కట్ ఆఫ్ అనేది నిజంగా నేను కూడా చెప్తా, ఇప్పుడు నాకు ఒక 4 ఎకరాలు ఉందనుకోండి, నాకు అసలు అవసరం కూడా లేదంట రైతు బంధు. సో అట్లా చూసుకొని ఎవరెవరైతే దానికి బెనిఫిషరీస్ ఉంటారో కరెక్ట్గా ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడు ఊర్లలోకి పోతున్నాం కాబట్టి ఆ కరెక్ట్ బెనిఫిషరీస్కి కరెక్ట్గా ఇస్తే చాలా బాగుంటుంది నిజంగా కూడా. గవర్నమెంట్ స్కీమ్ అంటే మీ ఇస్తే బాగానే ఉంటుంది, ప్రజారంజిక పాలన, ప్రజాపాలన వస్తుంది, మేము ప్రజా సేవకులమి, ఇవన్నీ బాగున్నాయి, వినటానికి బాగున్నాయి. గత 30 రోజుల నుంచి జరుగుతున్నటువంటిది, ఫస్ట్ అక్కడ కూల్చేశారు, కంచెలు కూల్చేశారు, అక్కడి నుంచి స్టార్ట్ చేశారు, చాలా బాగుంది, అందరూ ఉన్నారు. కానీ మీ మీద అనుమానం కలిగిస్తున్నారు, అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట కూడా. ఏం చేస్తున్నారు వీళ్ళు? అప్పులు ఉన్నాయని చెప్తున్నారు, విద్యుత్ బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు, ఆర్థికంగా చాలా అప్పులు ఉన్నాయని చెప్తున్నారు, తర్వాత పౌర సరఫరాల శాఖలో బాకీలు ఉన్నాయి అంటున్నారు. ఇవన్నీ చెప్పడం వెనక ఈ స్కీమ్లన్నీ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం, లేదంటే కట్ చేసేటువంటి ప్రయత్నం. సైమల్టేనియస్గా రెండు చేయాలి. ఇప్పుడు మనం గత ప్రభుత్వం ఏం చేసిండ్రు, 6,71,000 కోట్ల అప్పులు ఉన్నాయి తీసుకొచ్చి, మళ్ళా బకాయిలు కూడా అంతే ఉన్నాయి. అంటే ఇప్పుడు అప్పులు తీసుకొస్తే జనరల్గా మనం అప్పు తీసుకొచ్చి ఏం చేస్తాం, ఏదైనా చేస్తాం, అంటే ఒక సంపద సృష్టించడమా లేకపోతే అప్పు తీర్చడమా, ఇంకో అప్పు తీర్చడమా, ఏదో ఒకటి చేస్తాం. అంటే అప్పులు తీసుకొచ్చిండ్రు, అప్పులు అట్లనే ఉన్నాయి. కట్టాల్సిన ప్రాజెక్టులు యాదాద్రి భద్రాద్రి అవన్నీ అట్లనే ఉన్నాయి, పాలమూరు రంగారెడ్డి పేరు మీద తెచ్చినాయి అట్లనే ఉన్నాయి, మిషన్ భగీరథ కంప్లీట్ కాలే, కాకతీయ కంప్లీట్ కాలే, బకాయిలు అట్లనే ఉన్నాయి. అది ఒకంత అనుమానం అన్నట్టు. అంటే దానిల మీద అప్పుల పేరు మీద దానిలో ఎన్ని తిన్నారు, ఈ ప్రాజెక్టుల పేరు మీద కమిషన్లు ఎంత, అది బయటికి తీయాల్సి వస్తుంది ఖచ్చితంగా. మీరు అన్నట్టుగా ఎంక్వైరీలు చేయాలి, అవి బయటికి తీస్తూ ఇది సైమల్టేనియస్గా మేము ఇస్తామన్న హామీలు అయితే నెరవేర్చాలి. మళ్ళీ అందుట్లో టైం ఫ్రేమ్ కూడా చెప్పినాం. ఇప్పుడు వాళ్ళు కవిత గారు మీరు అన్నారు ఇందాక మాట్లాడుతున్నారు, కేటీఆర్ మాట్లాడుతారు, వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు 10 ఏళ్ళు అయినా సరే వాళ్ళ అన్న ఏం చేయలేదు, 3 ఎకరాలు ఇచ్చిండ్రా, ఉచిత నిర్బంధ విద్య వచ్చిందా ఏంటన్నా, ఏమీ లేవు అవన్నీ. ఇప్పుడు వాళ్ళు చేస్తామన్నాయి 10 ఏళ్ళు అయినా, అందుకే వాళ్ళకి అట్లా ఎట్లాంటి వాళ్ళకి అట్లానే ఉంటుంది. ఇప్పుడు పచ్చ కామెరలకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది కదా, మేము చేయలేగా వాళ్ళు కూడా చేయరేమో, అందుకే మేము టైం ఫ్రేమ్ చెప్పినాం. 2014 మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టిండ్రు, వాళ్ళు చేయలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, అది చేయలేదు. 2018లో చెప్పిండ్రు, అది కూడా చేయలేదు. అందుకే వాళ్ళకు ఒకలాంటి ఇది ఉంది. కానీ అట్లేం అనుకోవద్దు కవిత గారు, కేటీఆర్ గారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏది చెప్పిండ్రో అదే చేసిండ్రు. మేము ఇప్పుడు చెప్పినాము అదే చేస్తాం ఇప్పుడు కూడా.